పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ పూట 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11-12 వచనాలను లేఖనం కొరకై మనం చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తెడుగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదేము ఇంటి వారిని అతను కలిగినదంతటిని ఆశీర్వదించున్నాడు. సంతతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఓబేదేము ఇంటి నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చాను. ప్రభు తన మాటలు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు. ప్రజలు మీ వారు, నిలువబడిన వాడు నీ వాడును. మా జీవితాలకు మీతో మేము ఎలాగో అంటూ కట్టబడి ఈ జీవిత యాత్రలో మీతో మేము ఎలా బ్రతకాలో, మేము ఎలా నడిపించబడాలో, మేము ఎలాగో సరి చేయబడాలో, ఎలాగో మీ రూపురేఖలు మేము మలచబడాలో, లోకం యొక్క పోకడ మా మీద పడకుండా వాటిని తప్పించుకొని మీ ఎదుట ప్రభువా నిలబడి వారుగా మమ్మల్ని నడిపిస్తారని మెస్పా మందిరములో తేవా మరి ఎమ్మారపల్లి తిరుపతి ప్రాంతంలో నీ మాటలు మేము వినడానికి, మీరు మాతో మాట్లాడడానికి ఏమి అందించబోతున్నారో నడిపించే సహాయము చేయమని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమును బట్టి వాక్య భాగం కొరకై అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఎరిగినటువంటి లేఖన భాగం, ప్రభువా ఈ కుటుంబాలతో మరియు సంఘాలతో నాతో నువ్వేమి నేర్పించబోతున్నావు తండ్రి అని అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట, ఇంటిలో ఉన్నటువంటి ఆరాధన దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో నేడు మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చదవబడినటువంటి వాక్యం చూస్తే ఓబేదేము ఇంటిలో దేవుని మందసం ఉన్నందువలన 3 నెలలు ఉన్నందువల్ల ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. ఇక్కడ దేవుడు నా మనసులో ఉంచబడిన మాట ఏమంటే, అసలు మందసం ఎక్కడ ప్రారంభించబడింది, మందసం ఎక్కడికి వచ్చింది, ఆ మందసం ఎవరు, ఆ మందసం ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నది, చివరికి మందసం పాత నిబంధన గ్రంథం ముగింపుకి ఏమైంది, కొత్త నిబంధన గ్రంథంకి వచ్చే కొద్దికి మందసం ఎవరయ్యారు, అసలు ఇప్పుడు మందసం ఈ ప్రస్తుతటువంటి ఈ కృపాకాలంలో మందసం ఉందా లేదా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఈ శీర్షికలో మనం ఆలోచన చేస్తే, ఆనాడు దేవుడు మోషే అహరోనుల ద్వారా ఇశ్రాయేలు ప్రజల కొరకై దేవుని ఆరాధించడానికి కొరకై దేవుని గుడారం, దేవుని మందిరము ఆనాడు డేరాల ద్వారా, తెరల ద్వారా నిర్మిస్తే మరి దేవుడు రావాలి కదా. ఆకాశముందున్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, ఆయన మాత్రమే వహించినటువంటి దేవుడు మరి ఈ భూమి మీదకి రావాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అవసరం. ఆ స్థానము ఎలాగుండాలంటే కల్మషము లేనిదిగా, కలంకము లేనిదిగా, ముడత లేనిదిగా ఉండాలి. అట్టి స్థలంలోనికి దేవుడు నివసిస్తాడు. అందువలన దేవుడు మోషేకి చెప్పబడిన మాట ఏంటంటే, అహరోనులకి ఆనాడు పరిచర్య చేస్తున్నటువంటి ఎంచుకోబడిన యాజకత్వానికి చెప్పిన మాట అంటే, ఒక మందసం చేస్తే ఆ మందసములో మనము ఎరిగిన వారం, ఎలాగో మందసం చేయబడిందో మనం ఎరిగిన వారమే. ఆ మందసములో దేవుని మహిమ దిగి వస్తుందని మనం చదువుతాం. అంటే ఇక్కడ వాక్యం మనం ఆలోచన చేస్తే, తెరలో ఉన్నటువంటి దేవుని మందసం ఆ రోజుల్లో వారు సంవత్సరానికి దేవుని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు పాప పరిహార బలి అర్పించబడడానికి ప్రధాన యాజకుడైన వ్యక్తి దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ఆ గొప్ప భాగ్యం ఒక యాజకునికి ఇచ్చాడు. అంటే యాజకుల 2 భాగాలు మనం చూస్తాం, యాజకుడు, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడికి ఆ భాగ్యం కలిగిందంటే తాను ఎంత శుద్ధిగా ఉండాలి, ఎంత పరిశుద్ధమైన జీవితం వారి మధ్య జీవిస్తే వారు దేవుని యొక్క ఆ మందసం దగ్గర కలిగిన భాగ్యం. కరుణాపీఠం, దేవుని మందసంలో దేవుని మహిమ దిగి వస్తుంది. అంటే అక్కడ ఎందుకు వస్తుందంటే ఆయన అన్నాడు, వాక్యమై ఉన్న దేవుడు మందస్సంలోనికి నేను ఉంటా అంటే, ఇప్పుడు ఆ మందస్సులు ఎవరున్నారు తెలిసిన, రాతి పలకలు ఉన్నాయి. ఆ రాతి పలకలు ఏమున్నాయి, 10 ఆజ్ఞలు రాయబడినట్టుగా చూస్తున్నాం. ఆ 10 ఆజ్ఞలు అంటే ఇప్పుడు దేవుడు అందులో ఉన్నాడు. యోహానులో రాయబడినట్టుగా మొదటి అధ్యాయంలో చూస్తే వాక్యమే దేవుడు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి దేవుడు, తెరలలో ఉన్నటువంటి దేవుడు ఏమయ్యాడంటే కాలక్రమేణా వస్తూ మందిరములోనికి వచ్చాడు. మందిరంలోనికి వచ్చినటువంటి దేవుడు కొన్ని దినాలు మరలా ఏమైందంటే ఇంటిలోనికి రాబడ్డం చదువుతున్నాం. దేవుని మందసం ఏ ఇంటిలోనైనా, ఏ ప్రాంతంలో అయినా ఉంటే అక్కడ దేవుని మహిమతో నింపబడుతుంది. దేవుడు వారున్న స్థలంలో ఓడిపోరు, వారున్న స్థలంలో మరి వారి జీవితాలు అడుగంటిపోవు, వారి జీవితాలు ఆశీర్వదించబడుతుంది.
కాబట్టి ఇప్పుడు మందస్సం ఎవరంటే, మందస్సు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఎవరిలో ఉంటే, ఎవరితో ఉంటే, ఎవరిలో కలిగి ఉంటే వారి ఇళ్ళైనా, వారి బ్రతుకులైనా, వారి జీవన శైలినా ఆశీర్వదించబడుతుంది. ఇలా చదువుకుంటూ వస్తే మలాకీ గ్రంథంకి వచ్చే కొద్దిగా ముగింపుకి వచ్చిన తర్వాత ఇప్పుడు మందస్సం పోయింది. ఆ మందస్సమే ప్రభునిటి యేసుక్రీస్తుగా భూమి మీద అవతరించాడు. కన్యమరియ గర్భమందు పరిశుద్ధుడిగా జన్మించి జీవించి 33.5 సంవత్సరం ఈ లోక యాత్రలో ఆయన సాగాడు. ఇప్పుడు మందస్సం లేదు. ఇప్పుడు ఎవరు మందస్సం ఎవరంటే, ఆ మందస్సులో ఉన్న ఆయనే మహిమగల దేవుడు మానవ రూపంలో దాల్చాడు. మానవ రూపం దాల్చిన దేవుడు మనుషులతో మమేకమయ్యాడు. కల్మిషమైనటువంటి లోకములో, కల్తీ కలిగిన లోకములో వారి జీవితాలు పవిత్రపరచడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చినట్లు లూకాసు వార్తలో మనం చదువుతాం. కాబట్టి మానవుడు నశించిపోయాడని, మానవుడు చెడిపోయాడని, మానవుడు అవిధేయుడైనాడని యేసు ప్రభువే ఆయా స్థలాలు దిగాడు. ఆయన కొండ ప్రాంతాల్లో నివసించాడు. ఆయన అనేకమైనటువంటి పల్లె ప్రాంతాల్లో నివసించాడు. అనేక పట్టణ ప్రాంతాల్లో నివసించాడు. అనేకమైన జిల్లాలలో ఆయన నివసించాడు. అంత మాత్రం కాదు, దేవాలలో ఆయన నివసించాడు. అంటే ఇది ఇప్పుడు దేవుడు ఏమంటే, మందస్సం పోయి మనిషే దేవుడిగా ఈ భూమి మీద అవతరించాడు. యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నా, యేసు ప్రభువారు ఎవరితో ఉన్నా, యేసు ప్రభువారు వారు కలిగి ఉన్న వారి జీవితాలు ఏమవుతుంటే ధన్యులుగా మార్చబడుతుంది. ఇక్కడ ఆ మాట మనం ఆలోచించవలసింది, ఒబేదేము ఇల్లు ఆశీర్వదించబడానికి ఎవరి ద్వారా కలిగిందంటే, వారి బలమో, వారి సామర్థ్యతో, వారి శక్తితో కాదు, కానీ వారితో ప్రభు ఉండడం వల్ల. ఏ కుటుంబాల్లో ప్రభు ఉంటాడో, ఏ కుటుంబాల్లో దేవుడు ఉంటాడో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. అంటే ఆశీర్వదించబడనది అది ఆర్థికంగా కావచ్చు, అది ఆరోగ్య విషయాలు కావచ్చు, అది ఆశీర్వాదకరమైన వ్యాపార విషయాలు కావచ్చు. మనం కోరుకున్నదంతా కూడా నెరవేర్చబడాలంటే ఆ ఇల్లు ఉండాలి. ఇప్పుడు మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఒబేదేము ఇంటిలో ఉన్నాడంటే ఇప్పుడు ఒబేదేము ఇల్లు ఎంత బాగుండాలి. ఆ రోజు ఒబేదేము ఇల్లు వలె ఈనాడు మన కుటుంబాలు, మన సంఘాలు నివసించేటట్టుగా కాపాడుకోవాలి. ఒబేదేము ఇల్లులో దేవుడు నివసించాడంటే ఇప్పుడు ఆ ఇల్లు ఎలాంటిదంటే పవిత్రమైన ఇల్లుగా ఉన్నట్టుగా చూస్తాం. అపవిత్రమైన స్థలంలో ప్రభు నివసించడగా ఆ రోజులో పరిశుద్ధతకు విలువిచ్చాడు. నేను పరిశుద్ధుడును కనుక మీరును కూడా ఎలాగున్నాడు, పరిశుద్ధులే ఉండడు అన్నాడు. దేవదూతలే దేవుని ముఖము చూడలేక రెక్కలు కప్పుకున్నటువంటి ఆ స్థాయిని దేవుడు వారి ఇంటిలోనికి వచ్చాడంటే వారెంత ధన్యులు, వారెంత భాగ్యవంతులు, వారెంత ఆశీర్వదించబడిన వారు, వారంతగా దీవించబడిన వారు చూడాలి. ఆశీర్వదించబడిన సంగతి ఎవరికి అర్థమైపోయిందంటే దావీదు గారికి అర్థమైపోయింది. ఎప్పుడైతే దావీదు గారికి అర్థమైపోతే ఆశీర్వాదం ఎక్కడికి రావాలనుకోడు, తన దేశంలో తన కుటుంబానికి, తన ఉన్న వారికి రావాలని కోరుకున్నాడు. ఆశీర్వాదం అనేది దేవుడు వారితో నివసించడం ద్వారా వచ్చింది. వారితో ఈరోజు ఆశీర్వాదం అంటే డాక్టర్ మనం చూస్తాం, రోగాల్లో మనం ఉంటున్నాం, అయ్యా మా వల్ల కాదు, దేవుడే కాపాడాలి. మన ఆరోగ్యానికి ఆశీర్వాదము ఆయనే, మన సంపాదనకు ఆశీర్వాదము ఆయనే. కాబట్టి ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఆయన మనతో ఉండాలంటే మనం ఉండగలిగిన రీతిలో దేవునితో ఉండాలి, వెళ్ళగలిగిన రీతిలో దేవునితో మనం వెళ్ళాలి, నడవగలిగిన రీతిలో దేవునితో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒబేదేము ఇంటిలో ఆశీర్వదించబడడానికి దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే ఆయన పవిత్రుడు అని అర్థం. మానవులు ఎలాంటి వారు, అపవిత్రులని బైబిల్ రాయబడింది. పవిత్రులుగా చేయడానికి కొరకు దేవుడు ఇష్టపడి తన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రాత్రి వేళ మనం చదవబడినటువంటి వాక్యం ద్వారా ఇప్పుడు ఆ దేవాది దేవుడు, మందస్సులో ఉన్న దేవుడు, మహిమ కలిగిన దేవుడు మారుతూ 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 ఇప్పుడు ఏమైపోయేది తెలుసండి, అనేకుల దగ్గర ఆయన నివసించిన వాడయ్యాడు. ఇప్పుడు మహిమ కలిగిన దేవుడు, ఆ మందస్సులో ఉన్న దేవుడు మనిషికి వచ్చిన దేవుడు మనిషిగా లేడు. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలిసిన, పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళిపోయిన దేవుడు మరి అన్నాడు కదా, ఇప్పుడు ఎవరు ఉంటున్నారు, ఇప్పుడు మందస్సం ఏది? ఇది మూడవ ప్రశ్న. మొదటి ప్రశ్న, పాత నిబంధన గ్రంథంలో ఒక విధంగా ఉన్న మందస్సం కొత్త నిబంధన గ్రంథంకి వచ్చే కొందికి దేవుడుగా ఉన్నటువంటి మందస్సంగా చూస్తాం. ఆయనే వాక్యమయ దేవుడని ప్రత్యక్షమైన దేవుడుగా చూస్తాం. ఆ తర్వాత మూడో విషయం చూస్తే మహిమ కలిగిన దేవుడు పరిశుద్ధాత్ముడుగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మందిరాల్లో కాదు, ఎక్కడైనా దేవుడు ఉంటాడు. దండం పెట్టిన చోటంతా దేవుడు ఉండాలంటే దానికి ఒక రీజన్ ఉంది. దేవుడు ఉండాలి అంటే బైబిల్ ఒక సూత్రం చెప్పింది.
ఆ సూత్రం ఏంటంటే మత్తయి సువార్త రాయబడుతుంది 18వ అధ్యాయం 19వ వచనం, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో. మత్తయి సువార్త 18:19లో ఆ వాక్యం, ఎక్కడ 2-3 కూడి నా నామాన కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాడు. అంటే ఇప్పుడు కనిపించని దేవుడు ఆయన. పాత నిబంధన గ్రంథంలో మహిమ కలిగిన దేవుడు కనిపించలేదు. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చే కొద్దికి కనిపించని దేవుడు అయ్యాడు. తిరిగి మానవుల కొరకు రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆత్మస్వరూపిగా జీవిస్తున్న దేవుడు మనం చూస్తూ ఉన్నాం. ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు ఇప్పుడు ఎక్కడైతే 2-3 కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటాడు అని అర్థం. ఎవరి ఇంటిలో ప్రార్థనలు జరుగుతాయో, ఎవరింట్లో దేవుని ఆరాధన జరుగుతుందో, ఆనాడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తల కార్యముల గ్రంథం చూస్తే ఇంటిలోనే కూడుకునేవారు. ఆ దినాల్లో సమాజ మందిరం ఉండేది, కానీ చాలా వరకు ఇంటింటా కూడుకునేవారు. ఇంటింటా దినాల్లో రొట్టె విరిచిన వారుగా చూస్తున్నాం. కాలక్రమేణా ఇప్పుడు ఏమైందంటే ఒక మందిరాలుగా దేవాలయాలు వృద్ధి చెందాయి. దేవుని మహాకృపను బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఇలాంటి మందిరాలుగా ఏర్పరచుకున్నాం. ఈరోజు ఈ మిస్వా మందిరం మనం కూడుకున్నాం. దేవుడు యొక్క మహిమ అందరూ ఒక చేరి రావడానికి దేవుడు అనుగ్రహించాడు. ఒకవేళ మందిరం లేకపోతే అంటే మందిరంలోనికే దేవుడు వస్తాడా, బయట దేవుడు రాడా? చాలామంది ప్రశ్న. దేవుడు మందిరంలోనే ఉంటాడండి, మందిరంలోనే ఉంటాడండి, మరి ఇంట్లో ఉండడా? దేవుడు ఇంట్లో కూడా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? పరిశుద్ధులు కూడి నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే. ఎప్పుడైతే ఇంటిలో కూడుతుందో, మీకు ఉదాహరణకు ఒక అవుట్లైన్ చెప్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయానికి వస్తే మార్కు తల్లి అయిన మారు పేరు కలిగిన యోహాను ఇంటిలో వారు ఏం చేస్తున్నారంటే కూడి ప్రార్థన చేస్తున్నారు. వారు కూడి ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరి కోసం వారు ప్రార్థన? అక్కడ మనం ఎరిగిన వారు సంఘం యొక్క ప్రార్థన. సంఘం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ ప్రార్థన ఏం చేయడు? వారి బాధ, వారి కష్టం, వారి కన్నీళ్ళు, వారి వేదన, వారి దుఃఖం ఎవరికో తెలుసా? చెరసాలలో ఉన్న పేతురు విడిపించబడాలి. సంఘము ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యం జరిగించాడు. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో దేవుడు అక్కడ కార్యం జరిగిస్తాడు. కనిపించని ఆయన ఆత్మస్వరూపి. మన ఆత్మ మనకే తెలియదు. అయితే దేవుడు కూడా కనిపించని ఆత్మస్వరూపి. డైరెక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్నాం, దాదాపుగా ఒక లైటు 1000 వాట్స్ మన మొక్క మీద పడింది అనుకో, మన కళ్ళు పోతాయి. ఒక లైట్ కాంతినే మనం చూడలేకపోతే సృష్టికర్తని దేవుని చూడాలంటే ఎంత వెలుగు మనకు ఉండాలి, ఎంత వెలుగు ఉండాలి. అందుకే ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటారు. వారి ఆక్రందన ఏందో తెలుసా? సంఘం యొక్క ప్రార్థన ఏంటో తెలుసా? పేతురు విడిపించబడాలి. అంటే కూడి ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి విని గ్రహించి ఆలకించేవాడు. కాబట్టి కుటుంబాల్లో కూడినటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. చాలామంది మరి ప్రార్థన కూడికలు ఇంట్లో పెట్టుకోవడానికి ఆలోచన చేస్తారు. నేస్తం ఆలోచన చేయి. నీ ఇంటిలోనికి దేవుడు రావాలి. నీలో ఉన్న ప్రతి అంధకారం, ప్రతి ఆవేదన, ప్రతి చీకటి శక్తులు, ప్రతి ఒక్కటి దురాత్మలు, అంత మాత్రమే నీ ఇంట్లో ఉన్న అపవిత్రత, ఇవన్నీ బయట పోవాలంటే పరిశుద్ధుల ప్రార్థన నీ ఇంటి చుట్టూ ఒక ప్రాకారముగా ఉండాలి. చాలామంది ప్రార్థన అంటేనే ఆలోచిస్తారు. నియమ కూడికలకు కలవడం ఒక వంతు అయితే నీ ఇంటిలో సంఘమంతా కూడి ప్రార్థన చేస్తే ఓబేదీములు ఆశీర్వదించబడినట్టుగా అలా ఆశీర్వదించబడుతుంది. అలాగూ 2 సంవత్సరాలు కుటుంబాల మధ్యలో చేసినటువంటి ప్రార్థనల ద్వారా వారు ఎంతగా ఆశీర్వదించబడ్డారో నాకు చెప్పారు. అందుకే మీకు చెప్తున్నాను. నేను చెప్పే ప్రతి మాట అనుభవించరు కాబట్టి చెప్తున్నాను. వారి ఇల్లు, వాళ్ళ బ్రతుకులు, భర్తలు మారారు, బ్రతుకులు మారాయి, జీవితాలు మారాయి, వారి ఆస్తులు మారాయి, వారి ఆత్మీయత మారింది, వారి భక్తి మారింది. ఎప్పుడు అంటే వారి ఇంట్లో ప్రతి వారం కూడికలు జరుగుతున్నా. మాసానికి ఒక వారమో, మాసానికి ఒక మీటింగో, లేక 6 నెలలకో మీటింగో మనం చేసేదానికి ఆలోచిస్తామే. కానీ స్థానిక సంఘ విశ్వాసాలు అంటే ప్రతి వారం కూడి మినిమం ఒక 20 మంది అన్న కూడుకొని ప్రతి వారం ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో వారం. అప్పుడు ఏమైంది? వాళ్ళ ఇల్లు ఆశీర్వదించబడింది. కాబట్టి మనం ఆలోచించవలసింది ఏమంటే మన ఇంటిలో ప్రార్థన జరగడం ద్వారా ఆటోమేటిక్గా మనం ఆశీర్వదించబడతాం. ఆశీర్వదించబడడానికి ఎప్పుడైనా చూస్తున్నాం. ఈరోజు మనం ప్రార్థనకు వస్తే ఆశీర్వదించబడతాం అనుకుంటున్నాం కాదు. మన ఇంటికి 10 మంది వచ్చి ప్రార్థన చేస్తే కూడా ఏమవుతాం? ఆశీర్వదించబడతాం. మామూలుగా ఎవరైనా భోజనం పెట్టిన అన్నదాత సుఖీభవ లోకం అంటారు. వారిని దీవిస్తారు, వారిని ఆశీర్వదిస్తారు. అంటే నువ్వు నాకు పెట్టావయ్యా, నీకు నేను దీవిస్తున్నాను అని. ఒక మానవుని దీవెన కంటే సృష్టికర్త అంటే దేవుని దీవెన మనకెంతైనా అవసరం. అందుకే అన్నాడు కదా బైబిల్ గ్రంథంలో 115వ కీర్తనలో
పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఇలాగూ ఆశీర్వదిస్తున్నాడు. యెహోవా మమ్మల్ని మరిచిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించును. కాబట్టి ఈరోజు మనకేం కావాలంటే దేవుడు మన కుటుంబాలకు వస్తే మనం ఆశీర్వదించబడతాము. మన కుటుంబానికి సంఘ విశ్వాసులు రావాలి, మన కుటుంబాల్లో దేవుని ఆ కార్యాలు జరగాలి, మన కుటుంబాల్లో దేవుని ప్రభావం ఉండాలి. మీరు గమనించండి, యేసు ప్రభు వారు మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త చదివితే యేసు ప్రభు ఎక్కడ ఉన్న అద్భుతం జరిగింది. యేసు ఉన్న చోట బ్రతుకులు మారాయి, యేసు ఉన్న చోట రోగాలు మారాయి, యేసు ఉన్న చోట జీవితాలు మారాయి. మరి మన కుటుంబాలకు వస్తే నీ ద్వారా 10 మంది సువార్త అందించబడుతుంది. నీ కుటుంబాల ఇరుగు పొరుగు వారు కూర్చొని దేవుని మాటలు వింటారు. నువ్వు బాగుపడిన విషయం ఆ రోజు నువ్వు సాక్షి చెప్పినప్పుడు నీ జీవితంలో అనేకులు ఆశీర్వదించబడతారు. యేసు ప్రభువు దగ్గరికి రావడానికి ఎవరు కారకులు నేడు దినాలంటే నీవు నేనే కారకులుగా ఉండాలి. మన ఇల్లు ఆశీర్వదించబడుతుంటే లోకం చూస్తారు, వాళ్ళు దేవుని నమ్ముకొని చర్చికి వెళ్తున్నారయ్యా. ఒకప్పుడు పేదవారు, ఇప్పుడు వారి ఆశీర్వాదం ఎంత బాగుంది. ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తారు, నియమ కూడికలకు వెళ్తారు, ఆరాధన కూడికలకు వెళ్తారు. భక్తి విషయంలో వారి జీవితంలో త్యజించుకుంటారని స్థాయి రావాలి. వాన వచ్చినా వరదలు వచ్చినా మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుని మనం చెయ్యి విడవకుండాలి. దేవుని వాక్యలో చూస్తూ ఉన్నాం. మన కొరకు ప్రభు వస్తే ఆయన కొరకు మనం ఏ వదులుకుంటున్నాం. వాన పడితే బ్రదర్ ఏడ బ్రదర్ చినుకులు పడుతుంది, ఇప్పుడు రాలేను బ్రదర్. అదే ప్రశ్న ప్రభు అంటే, అయ్యా నేను కూడా రాలేను, ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఇక్కడ పరలోకంలో నన్ను స్తుతిస్తున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు, నేను కూడా వీరి మధ్యలో ఆనందంగా ఉన్నాను, ఇక మీ దగ్గరికి నేను ఎట్టొచ్చదంటే మనకు రావాల్సిన దేవుని ఎలా పొందగలం? పొందవలసిన ఆశీర్వాదాన్ని, పొందవలసిన మేలును మనం ఎలా అనుభవించగలం? మన కుటుంబాల మధ్యకు దేవుని మహిమ రావాలి, మన కుటుంబాల మధ్యలో దేవుడు ఉండాలి. మనం చదువుతూ వచ్చాం కదండి, ఎక్కడైతే దేవుని సన్నిధి జరుగుతుందో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని ఆశీర్వాదంతో నింపబడింది. అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చదువుతాం కదండి, అన్ని అధ్యాయాలంతా కూడా వారి ఇంటింటిలో కూడి దేవుని కార్యం జరుగుతుండగా భక్తులు చాలామంది వెళ్ళి, మరి పౌలు గారు కూడా పలు స్థలాలకు వెళ్ళి పరిచర్య చేస్తున్నప్పుడు ఎక్కువగా ఇంటిలో బోధించేవాడు, అర్ధరాత్రి వేళ బోధించేవాడు, పగలనక రాత్రనక ఇంటింటిలోకి వెళ్ళి బోధించేవాడు. చాలామంది జీవితాలు ప్రభు నమ్ముకోగలిగారు. చెరసాల బోధించేవాడు, చెరసాల పాడేవాడు, చెరసాల ప్రార్థించేవాడు. కష్టమైన, కన్నీళ్ళు అయినా, బాధ అయినా తను ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. మన జీవితంలో ప్రార్థన అనేది కుటుంబాల్లో జరగడం ద్వారా నా భావన, దేవుడు నాకు కించబడినటువంటి మాట ఏంటంటే, ఆనాడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి తెరల మధ్యలో ఉన్నటువంటి దేవుని మందస్సం, దేవుని మందిరంలోకి వచ్చినటువంటి మందస్సం, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు మందస్సం అయ్యిన ప్రభు తిరిగి పరిశుద్ధాత్మని దేవుని ద్వారా ఇప్పుడు మనతో సంచరిస్తున్నటువంటి ఆ మందస్సాన్ని మనం కళ్ళారా అనుభవిస్తూ, ఆయన ఉన్నాడని ఎరిగి, దేవుడు ఉన్నాడని తను వెదుకువానికి ఫలము దయచేవాడను మనం ఏం చేయాలి? నమ్మవలను కదా అని బైబిల్లో రాయబడింది. మనం నమ్మడం లేదు. ఆ దేవుడు ఎక్కడో ఉన్నవాడు కదా మన దగ్గరికి ఆడొస్తాడు. మనం ఆయన దగ్గరికి పోతే ఆయన మన దగ్గరకు, నా యొద్దకు వచ్చి వారిని నేనేమాత్రం త్రోసివేయను అన్నాడు. ఈరోజు దేవుని దగ్గరకు నువ్వు రా. ఏ భారముతో వస్తావు, ఏ కష్టముతో వస్తావో, ఏ కన్నీళ్ళ మధ్యలోనికి వస్తావో, దేవుడు నీ కష్టానికి, నీ బాధకు తగినట్టుగా దేవుడు ప్రతి నుంచి నేను విడిపిస్తాడు. అయితే ఆయన కలిగి ఆరాధికుడుగా నువ్వు ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో నువ్వు సాగిపోతూ ఉంటే నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండాలి. అది సంఘముగా, కుటుంబాలుగా మనం ఏం చేయాలి? మన ప్రార్థన ఆలకించేవాడు, మన మొర వినేవాడు, మన కన్నీరు దుడిచేవాడు. ఖచ్చితంగా దేవుడు మన మొర విని జవాబు ఇచ్చేవాడు. నేను ఇలా రాసుకున్న పాట, నా ప్రార్థన ఆలకించు యేసయ్యా, నా బాధలు తొలగించు యేసయ్యా, నా ప్రార్థన ఆలకించు యేసయ్యా, నా బాధలు తొలగించు యేసయ్యా, నా మొర్ర విన్నావు, నా కేక విన్నావు, దయ చేసావు, నాకు సఫలమునిచ్చావు. నా మొర్ర విన్నావు, నా కేక విన్నావు, దయ చేసావు, నాకు సఫలమునిచ్చావు. నా ప్రార్థన ఆలకించు యేసయ్యా, నా భారమంతా తొలగించు యేసయ్యా. 2024 నేను రాసినటువంటి 6 పాటలో ఇదొక పాట. మన భారం, మన కష్టం ఎవరికి చెప్పుకోవాలంటే ఆయన దగ్గరికి చేస్తే ఆయన ప్రతి భారం అంతా, మన కష్టమంతా, మన కన్నీళ్ళంతా కూడా దేవుడు తుడిచివేస్తాడు. అయితే ఆయన రక్షకుడుగా నీవు అంగీకరించాలి. నీ కుటుంబాలను దేవునిగా ప్రతిష్ఠించుకోవాలి. మన ఇంటికి ఆయన అధిపతి ఉండాలి, మన గృహానికి ఆయన ఆహ్వానితుడుగా ఉండాలి. నిరంతరం మన ఇంటిలో
దేవుని స్తోత్రాలతో నింపబడాలి. ఆయన గానం చేస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరచాలి. ఒక మానవుని కొరకే భూమి మీదకి వచ్చిన ప్రభు, ఏ పాపము చేయని యేసుక్రీస్తు, ఏ నోట కపటలేని ప్రభు, కేవలం మనం రక్షించి మనతో ఆయన ఉండాలి. మందస్సు ప్రభు యేసుక్రీస్తు మహిమలోకానికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. నీవు ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలని నీ కొరకే దిగి వచ్చి రక్తం కార్చడే. ఆయనకు హృదయం ఇచ్చి, ఆయన అంగీకరించి మన హృదయాలు దేవునికి సమర్పించుకుంటే దేవుని పరలోక రాజ్యానికి మన హక్కుదారుగా చేస్తాడు. బ్రతుకున్నప్పుడే, జీవితం ఉన్నప్పుడే, దేవా నేను పాపిని ప్రభు నన్ను రక్షించిన ఆయన, నీ కుమారుడుగా కుమార్తెగా ఈ 2025 నుంచి నన్ను మార్చు ప్రభువా. లోకములో, శాపములు, ఉగ్రతలో నేను బ్రతుకుతూ తిరుగుతూ ఉన్నాను. వాటి పోకడల మధ్య నేను అనుభవిస్తున్నాను. నన్ను రోడ్డు పారలు చేసిందయ్యా, నన్ను రక్షించును ఆయన అని ప్రభు పాదాల చెంత పట్టుకుంటే దేవుడు మన జీవితాన్ని వెలిగించి, మన బ్రతుకులు మార్చి, పరలోకము ఇచ్చి, పరలోకము జరుగుతున్నట్టు ఈ భూమి మీద ఉన్న ఈ యాత్రా జీవితంలో పరలోకాన్ని మన కుటుంబాలు అనుభవిస్తాం. అట్టి విధంగా ఈ రాత్రి వేళ విన్న వారందరికీ, చేరి ఉన్న వారికి, శాలెం స్వరం విన్న వారందరికీ దేవుడు ఇలాగూ అనుగ్రహించునుగాక. ఆమేన్.